ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 87వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేతాజీ ఆశయ సాధనకు యువత నడుం బిగించాలన్నారు. కరీంనగర్లోని సుభాష్ నగర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బొట్ల శ్యామల, తంగెళ్ల కిరణ్ కుమార్లతో కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సుభాష్ నగర్ లోని ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జెండావిష్కరణతోటి నేతాజీ గారికి పూలమాల అలంకరణతోటి ప్రారంభించడం జరిగింది. ఇది 87వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు నేతాజీ ఏవైతే ఆశయాల కోసం పనిచేశాడో అదే ఆశయాల కోసం 87 సంవత్సరాలుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అకుంఠిత దీక్షతోటి ప్రజల కోసం పనిచేయడం జరుగుతూ ఉన్నది. స్వాతంత్రమే కాదు, చివరి దశలో ఉన్నటువంటి పేదవాడికి స్వాతంత్రం, ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడే పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్టుగా నేతాజీ భావించాడు. అదే కాదు, రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి ప్రజలకు పిలిపించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్ నేతాజీ. కాబట్టి అట్లాంటి నేతాజీ ఆశయాల కోసం కరీంనగర్ జిల్లాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పనిచేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఫార్వర్డ్ బ్లాక్ నిరంతరం ప్రజల పక్షా నుండి పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరూ చేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 87వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులకు నమస్కారాలు. అలాగే మన దేశ స్వతంత్ర సమరయోధుడైన నేతాజీ గారికి మేము ఈరోజు పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. ఇలాగే ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదగాలని